ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ నేషనలిస్ట్ రెస్పాన్స్ చూద్దాం. మన ఇండియాలోనూ నేషనలిస్ట్ రెస్పాన్స్ ఎలా అయ్యారు. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1919 వరకు జరిగింది. బ్రిటన్ అలీడ్ విత్ ఫ్రాన్స్, రష్యా, యుఎస్ఏ, ఇటలీ అండ్ జపాన్. బ్రిటన్ వీళ్ళెవరితో ఉండేవాళ్ళు? ఫ్రాన్స్, రష్యా, యుఎస్ఏ, ఇటలీ, జపాన్, వీళ్ళందరూ ఒకటి. వీళ్ళ అపోజిట్స్ ఎవరు అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, టర్కీ. జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, టర్కీ అదన్నట్టు. నేషనలిస్ట్ రెస్పాన్స్ టు బ్రిటిష్ పార్టిసిపేషన్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్ 3 రకాలుగా ఉండే. కొందరు ఏమంటే మోడరేట్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేశారు, ఎందుకంటే మ్యాటర్ ఆఫ్ డ్యూటీ లాగా. ఎక్స్ట్రీమిస్ట్ తిలక్ అప్పటికే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు జూన్ 1914లో. వారిని సపోర్ట్ చేశాడు. ఏమన్నామంటే బ్రిటిష్ మనం సపోర్ట్ చేస్తే తర్వాత మనకు సెల్ఫ్ గవర్నమెంట్ ఇస్తారు అని చెప్పి తిలక్ గారు సపోర్ట్ చేశారు. మోడరేట్స్ ఏమో మ్యాటర్ ఆఫ్ డ్యూటీగా సపోర్ట్ చేశారు. ఎక్స్ట్రీమిస్ట్ ఏమో రిటర్న్ ఇస్తారు సెల్ఫ్ గవర్నమెంట్ అని. రెవల్యూషనరీస్ ఈ ఆపర్చునిటీస్ యూటిలైజ్ వాడుకొని ఒక వార్ చేయాలి వీళ్ళకు బ్రిటిష్ వాళ్ళతోన, అప్పుడు కాపాడుకోవాలి మన కంట్రీని అనుకున్నారు. రెవల్యూషనరీ యాక్టివిటీ గద్దర్ పార్టీ ద్వారా నార్త్ అమెరికా ద్వారా, బెర్లిన్ కమిటీ ద్వారా యూరోప్లో, అండ్ మొటినిస్ బై ఇండియన్ సోల్జర్స్ సింగపూర్ దానిలో క్యారీ చేశారు. హోమ్ రూల్ మూవ్మెంట్ 2 హోమ్ రూల్ లీగ్ మూమెంట్స్ అనేటివి ఆర్గనైజ్ చేశారు. ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇరిష్ హోమ్ రూల్ లీగ్స్ దే ప్రజెంటెడ్ ద ఎమర్జెన్సీ న్యూ ట్రెండ్ ఆఫ్ అగ్రెసివ్ పాలిటిక్స్. హోమ్ రూల్ లీగ్ మూమెంట్ HRLM అనే బిసెంట్ అని తిలక్ గారు వీళ్ళు స్టార్ట్ చేశారు. ఫ్యాక్టర్స్ లీడింగ్ టు ద మూమెంట్ అసలు ఏంటి అంటే, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ హోమ్ రూల్ మూమెంట్ ఏంటి అంటే, సెక్షన్ ఆఫ్ నేషనలిస్ట్ ఫెల్ట్ ఏమనుకున్నారు అంటే పాపులర్ ప్రెజర్ అవసరము మనకు బ్రిటిషర్స్ నుంచి కన్సెషన్స్ తీసుకోవాలంటే. మోడరేట్స్ ఏమో పార్లమెంటరీ రిఫార్మ్స్తోనే వాళ్ళకు అంత ఏమో ఐడియా రావట్లేదు. పీపుల్ వార్ టైంలో మిసరీస్ ఉంటాయి కదా, దానివల్ల బర్డెన్ ట్యాక్స్ పెంచారు, వాళ్ళకంతా కఠినంగా ఉంది. ప్రైజెస్ పెంచారు. ఏదైనా మూమెంట్ జరిగితే పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వార్ బీయింగ్ మేజర్ ఇంపీరియలిస్టిక్ పవర్స్ ఆఫ్ ద డే అండ్ బ్యాక్వర్డ్ బై వాళ్ళ ప్రొపగండా ఏంది, వాళ్ళ వైట్ సుపీరియారిటీ అది ఉంది అని తెలుసుకున్నారు. తిలక్ అప్పటికి లీడర్షిప్ తీసుకోవాలని అనుకున్నాడు. reassuring it of his loyalty and to the moderates that he wanted, like the Irish home rulers, as a form of administration and not an overthrow. తిలక్ గారు గవర్నమెంట్ని తీసేయాలనుకోలేదు, ఒక ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఇరిష్ హోమ్ రూలర్ లాగా కావాలనుకున్నాడు. ఫ్యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ అనేటివి నాట్ ఓన్లీ సర్వ్ టు రిటైర్డ్ ద పేస్ ఆఫ్ పొలిటికల్ ప్రోగ్రెస్. వైలెన్స్ మంచిది కాదని నమ్మాడు. ఆల్ ఇండియన్స్ బ్రిటిషర్స్ని ఎక్స్ఎల్పిఎం చెప్పాడు. అని బీసెంట్ ఇరిష్ థియోసోఫిస్ట్ బేస్డ్ ఇన్ ఇండియా 1896 నుంచి హ్యాడ్ డిసైడెడ్ టు ఎన్లార్జ్ ద స్పియర్ ఆఫ్ యర్ యాక్టివిటీస్, ఇంకా బిల్డింగ్ మూమెంట్ ఫర్ హోమ్ రూల్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇరిష్ హోమ్ రూల్ లీగ్స్ ఇలా ఏమని చెప్తారు. ఇది అన్నట్టు మెయిన్గా. ఇప్పుడు వచ్చేసి హోమ్ రూల్ మూమెంట్స్ వస్తే, హోమ్ రూల్ లీగ్ మూమెంట్స్ ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఎర్లీ 1950లో అనీ బీసెంట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సెల్ఫ్ గవర్నమెంట్ ఇండియాకు అని చెప్పి. ఆన్ ద లైన్స్ ఆఫ్ వైట్ కాలనీస్లో ఎలా అయితే ఇండిపెండెన్స్ ఉందో ఇక్కడ కూడా అలానే ఉండాలి. ఒక న్యూస్ పేపర్ కూడా ఉండే, న్యూ ఇండియా అండ్ కామన్ హీల్.
కామన్ వీల్ పబ్లిక్ మీటింగ్స్, కాన్ఫరెన్స్ కూడా. సో న్యూస్ పేపర్ అన్ని బీసెంట్ ఒక న్యూస్ పేపర్స్ ఏంటి, న్యూ ఇండియా అండ్ కామన్ వీల్. తిలక్ లీగ్ వచ్చేసి సపరేట్ లీగ్ ఉంటుండే 1916లో తిలక్ గారిది. ఇది ఎక్కడ మహారాష్ట్రలో ఉంటుండే. ఇంకా కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉంటుండే కానీ బొంబాయి ఉండకుండా ఇందులో. కర్ణాటకలో సెంట్రల్ ప్రొవిన్స్ బెరార్. సో తిలక్ లీగ్ ఒక ప్రొవిన్సెస్ ఏవైనా అడిగితే మహారాష్ట్రలో బొంబాయి కాకుండా కర్ణాటక సెంట్రల్ ప్రొవిన్స్ బెరార్, ఇవి తిలక్ లీగ్స్. అనీ బీసెంట్ లీగ్ వచ్చేసి సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. తిలక్ది వచ్చేసి ఏప్రిల్ 1916లో ఫామ్ అయింది. ఇది సెప్టెంబర్ 1916లో ఫార్మ్ అయింది. రెస్ట్ ఆఫ్ ఇండియా కవర్ చేసింది, బొంబాయి సిటీ కూడా. 200 బ్రాంచెస్ ఉన్నాయి దీనికి. ఇది ఎక్కువ మెయిన్గా స్టార్ట్ చేసింది మద్రాసు, ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా, బొంబాయి కూడా. హోమ్ రూల్ లీగ్ ప్రోగ్రామ్ ఏంటంటే కామన్ మ్యాన్కి ఒక మెసేజ్ ఆఫ్ హోమ్ రూల్ పాస్ చేశారు, సెల్ఫ్ గవర్నమెంట్ అని. రష్యన్ రెవల్యూషన్ ఆఫ్ 1970 అనేది దీనికి అడ్వాంటేజ్గా యాడ్ అయింది. హోమ్ రూల్ ఎడ్యుకేషన్ అనేది తర్వాత మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, భూలాభాయ్ దేశాయ్, చిత్తర్ రంజన్ దాస్, మదన్ మోహన్ మాలవ్య, మహమ్మద్ అలీ జిన్నా, తేజ్ బహదూర్ సఫ్రో, లాల్ లజపత్ రాయ్ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. తిలక్ని అప్పట్లో గవర్నమెంట్ యాటిట్యూడ్ అనేది తిలక్ని పంజాబ్లో, ఢిల్లీలో ఎంటర్ కాకుండా చేశారు. 1970లో అన్ని బీసెంట్ కానీ గవర్నమెంట్ ఏం చేసింది అండ్ అసోసియేట్స్ వాడియా, జార్జ్ అనుందాలే వీళ్ళని అరెస్ట్ చేశారు. మోంటాగు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఉంటాడు కదా, commented that Shivak cut his wife into 52 pieces only to discover that he had 52 wives. This is what happens to the government of India when it interns Mrs. Besant అంటే ఒక మోంటాగ్ అనేటని రిలీజ్. ఎడ్యుకేషన్ ఫేడ్ అవుట్ అయింది. బై 1919 ఫేడ్ అవుట్ అయింది. ఏప్రిల్ 1916లో ఒకటి, సెప్టెంబర్ 1916 సరే 1918కి అయిపోయింది. ఎందుకు ఫేడ్ అయిపోయిందంటే ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ లేదు, కమ్యూనల్ రియాట్స్ వచ్చినాయి అక్కడక్కడ. మోడరేట్స్ కాంగ్రెస్లో ఆఫ్టర్ అనీ బీసెంట్ అరెస్ట్ were pacified by talks of reforms and Besant's release. Talk of passive resistance by the extremists kept the moderates away from the activity from September 1988 onwards. Montag-Chelmsford reforms, which became known in July 1988, further divided the nationalist ranks. Tilak had to go to abroad in connection with the case where while Annie Besant vacillated over a response. ఇదన్నట్టు గెయిన్ ఏమైందంటే మూమెంట్ అనేది ఎడ్యుకేటెడ్ ఎలైట్ నుంచి మాసెస్కి వెళ్ళింది. పర్మనెంట్లీ డిఫ్లెక్టెడ్ ద మూమెంట్ ఫ్రమ్ కోర్స్ మ్యాప్డ్ బై ద మోడరేట్స్. ఆర్గనైజేషనల్ లింక్ ఇచ్చింది టౌన్కి, కంట్రీకి. ఇది తర్వాత ఇయర్స్లో యూజ్ అవుతుంది మా స్పేస్కి. జనరేషన్ ఆఫ్ ఆర్డెంట్ నేషనలిస్ట్ని క్రియేట్ చేసింది. గాంధీయన్ స్టైల్ పాలిటిక్స్కి ప్రిపేర్ చేసింది. August 1917 declaration of Montag and Montfort reforms were influenced by the home rule agitation. Tilak Annie Besant towards modern extremist reunion at Lucknow 1916 revived Congress. ఇదన్నట్టు హోమ్ రూల్ మూవ్మెంట్. ఇది సమ్మరీగా చెప్పాలంటే అనీ బీసెంట్ వచ్చేసి మహారాష్ట్రలో, కర్ణాటకలో సెంట్రల్ ప్రొవిన్స్ బెరార్, బొంబాయి ఉండదు. తిలక్ గారు వచ్చేసి ఎక్కడెక్కడ మహారాష్ట్రలో మెయిన్, ముంబై ఉండదు, కర్ణాటక, బెరార్, సెంట్రల్ ప్రొవిన్స్ ఇది. అనీ బీసెంట్ వచ్చేసి మెయిన్గా మద్రాస్, ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా, ముంబై కూడా ఇంప్లిమెంట్ అయింది. 1916లో సెప్టెంబర్ అనీ బీసెంట్ది స్టార్ట్ అయింది. తిలక్దేమో ఏప్రిల్ 1916లో స్టార్ట్ అయింది. 1919కి అయిపోయింది. ఇది మెయిన్ అది. దీని తర్వాత వచ్చింది మోంటాగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్.